ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఎవరి కోసం అయితే మేము ఇబ్బంది పడకూడదు దాకా వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట. అప్కమింగ్ యూట్యూబ్ స్టార్ ఏం చేస్తా బాయ్ చెరుకు రసం. కాకినాడ ముందు బాగా పడ్డేటనే ఒకసారి కొంచెం ఇంటి మీద ప్రేమ అలాగే కొంచెం చుట్టాల ఒకటి ఒకటి ఉంది, దాని గురించి కొంచెం బూత్ బంగళ. కరెక్ట్గా 5 గంటలకు ప్రయాణం ఉన్నాం. అది 5 గంటలు మొదలెడతాం. అన్నీ చదువుకునేటప్పటికి తల ప్రాణం తోక్కొచ్చిందనమాట. ఈ త్రిబుల్ బెడ్రూమ్లో మొత్తం పెట్టాలి కదా, అన్నీ ఇక్కడ ఇట్టేసాం అనమాట. బయట ఏమీ లేకుండా ఇదో బ్యాగు, ఈ శాంతి బ్లాక్ బ్యాగు, ఇంకోటి ఇదే, ఇదొకటి. ఈ 3 మా జర్నీకి. ఒక 4 రోజులు సెలవు. మరి 5 గంటలకు వెళ్తాం కాబట్టి ఇప్పుడు 4 అయింది. ముందు అపార్ట్మెంట్ మొత్తం పని అంతా శుభ్రంగా కడిగేసుకున్నాం అనుకోండి, మనకి అలా పని అయిపోయినట్టే. రేపు నుంచి ఏదో మనిషిని పెట్టాను, పక్క వాచ్మెన్ చూసుకుంటా అన్నాడు. ఓకే, రెడీ స్టార్ట్. ఇప్పటికైతే మొత్తం అయింది, కరెక్ట్గా 5 అయింది. మరి మా భారతి ముగ్గు వేయడానికి వెళ్తుంది. మరి ఈరోజైతే అపార్ట్మెంట్ పనులన్నీ చేసుకున్నాం, తుడిచేసుకొని పైనుంచి కూడా. ఈరోజు గొడవ లేదు. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు సుబ్బు భారతి అఫీషియల్. ఈరోజు అయితే మరి ఊరైతే వెళ్తున్నాం మేము. చాలా రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత. ఇంత బేగా వెళ్దాం అనుకోలేదు మేము. అంతా యూట్యూబ్ వాళ్ళే. ఇప్పుడు వెళ్ళేది కూడా మాకైతే ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఎవరి కోసం అయితే మేము ఇబ్బంది పడకూడదాకా వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట. ఈ జర్నీ అంతా వీడియో తీస్తాను, ఎలా వెళ్తాం అనేది. కార్లో అయితే వెళ్తాను ఫ్రెండ్దే. చూడండి మరి, వీడియో అంతా బాగుంటుంది. ఈరోజు ఇప్పుడు జర్నీ స్టార్ట్ అయింది, కానీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళేదాకా మొత్తం వ్లాగ్ అయితే పెడతాను అనమాట. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి వీడియో మొత్తం కూడా. అదైతే ఇది మామూలుగా వెళ్ళిపోయింది కాదు, ఛానల్ తర్వాత యూట్యూబ్ వాళ్ళు మెయిన్ చెప్తాను, మీ అందరు సపోర్ట్ వల్లే మేమైతే ఊరు వెళ్ళడానికి అవకాశం వచ్చింది మాకు. అలాగే చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట, ఇంటి పనులు గట్రా నేను చూసుకుందాం వెళ్తాం. మరి వీడియో మొత్తం చూడండి. మమ్మల్ని పికప్ చేసుకోవడానికి కార్ అయితే వచ్చిందనమాట, మా ఇంటికే వచ్చేసింది. ఓకే, రెడీయా జర్నీ? దా రావాలి బేగా బయటికి. Hi Sunny, good morning. Vlog is start. నాకు కిటికీ అటు కిటికీ కావాలి, ఇంతే కూర్చొని. అన్నీ చూసుకున్నారు కరెక్ట్గానే. టిఫిన్ అయితే చేయడం. ఏంటంటావు శాస్త్ర? టిఫిన్ దోశ. శాస్త్ర ఏంటంటావు? శాంతి దోశ. కూర్చోడు, కూర్చో. దాన్ని చూసుకో. నీకేం కావాలి? దోశ నీకొని. వేడి వేడి ఇడ్లీ.
మరి టిఫిన్ అయితే చేస్తాం కొట్టు నిండానే ఒక టీ తాగేసి శుభ్రంగా బయలుదేరిపోదాం మళ్ళీ. దాని దగ్గర తింటావు ఎక్కువ కూర్చోండి ఇక్కడ. ఏంటది ఏం చేస్తుంది ఇక్కడ శాస్త్ర? ఉయ్ ఎలాగా శాస్త్ర బిజీగా ఉంది అది. ఏం చేస్తాం మమ్మల్ని తీసుకెళ్తున్నాం, ఫ్రీగా తీసుకెళ్తున్నాడు మమ్మల్ని ఈ డబ్బులు. సన్నీ అప్కమింగ్ యూట్యూబ్ స్టార్. Hey. Sasra. Enggak mau. Ini Yatra. Ini masih banyak gitu. Sasra enggak? Sasra ini. Eక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? అప్పుడు ఇంటికి వెళ్తున్నావా? దాసరా ఎక్కడ? రాయి చెప్పు హాయ్ చెప్పు. ఇక్కడ ఎక్కడ? శాస్త్రా శాస్త్రా ఎక్కడ? ఎక్కడ ఇటు ఏంటది సౌండ్ ఏంటి? చల్లని చెరుకు రసం తాగుతుంది. రాజనగర్లో చెరుకు రసం బాగుంది అబ్బా కూడా. చెరుకు రసం ఫేమస్ ఇక్కడ. చాలా బాగుందండి.
పొద్దు టిఫిన్ చేసాం, మళ్ళీ ఇదే ఇంకా దీనికి ఇంకో పుట్టదానికి వాంతులు అయిపోతుందని పెట్టి కొంచెం కొంచెం శబ్దాలు వేసారు, బాగుంది. ఫస్ట్ టైం సెలబ్రేషన్ అవుతుంది. ఇంకొద్ద అమ్మాయి కాలేజ్ బాయ్ చెరుకు రసం. అమ్మా చెరుకు రసాలు ఉన్నాయి, ఫేమస్ అమ్మా ఇక్కడ. అన్నీ చెరుకు రసాలే, పర్లా గట్టిగానే ఆడుతున్నారు. శాస్త్రా కొడుతున్నది నేను, నేను ఏమన్నా అన్నా కొడతానంటే ఏమర్థం అయిపోతుంది నీకు. చాలా సర్వైవ్ తీసుకొచ్చాడు, బాగుంది, బాగా జర్నీ బాగా జరిగింది. డిక్కో జగన్ డిక్కో దొలిపే మొత్తం బూత్ బంగ్లా, బూత్ బంగ్లా ఇల్లు అక్కడ పిలిపించేస్తారు, హాస్పిటల్లో ఉంటేనే పిలుపుతూ అందుకని బియ్య వస్తా ఇక్కడికి. నువ్వు అర్థం అవట్లేదు తీసుకొచ్చి ఎక్కడికి ముందు తుడిసేది కింద కింద ఉంది కదా. ఇది మా అత్తోరు ఇల్లు అనమాట. ఇది మా మాయలు మా మామయ్యలు ఇల్లు చూపిస్తాను అవన్నీ కూడా. బాగుంది కదా. ఇది మా అమ్మమ్మ గారు ఊరండి, మా అమ్మమ్మ గారు ఊరు, అలాగే మా సహస్రాల అమ్మమ్మ గారు ఊరు, ఇంకో మా శాంతి వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు, వీళ్ళ అమ్మమ్మ గారు ఇల్లు. ఇది చూపిద్దాం. ఇది మా పెద్ద మామయ్య గారి ఇల్లు, ఇది మా చిన్న మామయ్య గారి ఇల్లు అనమాట. బాగున్నాయి జామ చెట్లు. అప్పట్లో పండగ సెలవులు వచ్చినా ఏ వచ్చినా ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట. బాగుంది కదా. అప్పట్లో ఇలాంటి ఇల్లు దొరకడం చాలా కష్టం అనమాట.
ఓ బాబా భారతికి పని అయిపోయింది వచ్చినట్టు నేను బేశుభ్రం చేయాలి వచ్చేస్తున్నారంటే వాళ్ళు పెడతాను తుడిచే లోపల పెట్టేస్తాను సో మనం ముందు వచ్చిన వాళ్ళకు శుభ్రం చేస్తున్నాం ఇదంతా పాపం వచ్చిన వెంటనే దాన్ని చూడాలి కల్లా పోయాక ఓకే ఓకే హాయ్ అండి మరి ఇప్పుడైతే ఇంటికి అయితే రావడం జరిగింది కదా ఇప్పుడు మా అమ్మమ్మ ఒంట్లో బాగోలేదన్నాం కదా డిశ్చార్జ్ చేసి తీసుకొస్తున్నారంట బాగానందంట అసలు మేము అనపర్తి వెళ్ళాలి కాకపోతే వాళ్ళు ఇంటికి వచ్చేస్తున్నారని చెప్పేసి ఇంకా ఇల్లు శుభ్రం చేద్దామని డైరెక్ట్ వస్తాం మేము ఆ ఊరు వచ్చిందే నాకు నానమ్మ నాకు అమ్మమ్మ దీని నానమ్మ ఇది ఇప్పుడు దాకా చూసింది మా అత్తవారి ఇల్లు అండి ఇది మా అమ్మమ్మ గారు ఊరు అనమాట మా అమ్మమ్మ గారు ఊరు మా పిల్లలు సహస్ర అనని అమ్మమ్మ గారు ఊరు ఒకటే అనమాట ఇప్పుడైతే వాళ్ళు వస్తున్నారు ఆల్రెడీ హాస్పిటల్ నుంచి బయలుదేరారంట వాళ్ళు కూడా వచ్చాక వీడియో తీసి అప్లోడ్ చేస్తాను మొత్తం జర్నీ అంతా ఎలా ఉందో చూడండి ఏదో మెయిన్ ఊరు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నాన్నమ్మ ఒంట్లో బాగోలేదన్నమాట చూసినట్టు ఉంటుంది అలాగే ఊరు వచ్చినట్టు ఉంటుంది అన్నట్టుగా వచ్చాం సరే వాళ్ళు వచ్చాక కూడా వీడియో తీస్తాను కనిపించండి మా ఎల్లో మాతో పాటు ఉంటారండి పండదా కానీ వాళ్ళేనా వాళ్ళు పోయింది మరి 2 గంటల నుంచి వెయిటింగ్ మీకే 2 గంటల నుంచి వస్తున్నాం మీ గురించి ఏమమ్మా ఎలా ఉందా ఇదంతా ఒకసారి వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాకనే అంత ఒకసారి వచ్చేసింది ఇంకా మీ ఇల్లు చూడు నీ ఇల్లు చూసాక మొత్తం మీకు తెలిసిపోద్ది కొంచెం అక్కడక్కడ హాస్పిటల్ ఉంది కాబట్టి ఇప్పుడు దాకా అర్థమవుతలేదు నీకు వెళ్ళరా ఎరా పట్టుకో కొంచెం హాస్పిటల్ ఉంది కదా కొంచెం ఇప్పుడు దాకా అర్థమవుతలేదు బ్రహ్మ ఉండిపోయింది ఇంక అలాగా కాలు కడిగి మందులు బాగా పడ్డాయి కాకట మందులు మా కాకినాడ మందులు బాగా పడ్డాటనే ఒకసారి వచ్చేసింది మేము వెళ్ళిపోతున్నాం మేము బాగానుంది ఇప్పుడు ఎంతనే బాగానుందా పోలే
ఎక్కడికైనా బయలుదేరాను ఉమ్. మధ్యాహ్నం తెచ్చి పెట్టి అక్కడ తెచ్చి ఎక్కడ మేము పడిపోయారు పడిపోతే కొరసు పెట్టండి మీరు సరే ఒక వీళ్ళు చూసుకున్నా ఇల్లు చూసాను ఆ, మీకు ఈ రూపాయలు ఖర్చు పెట్టి అలా తిరుగుతున్నారు అని తీసుకుని మీ చెవు ఊరుకున్నాను ఆ, నువ్వు ఇప్పుడు వచ్చి పెట్టిందా నీ డబ్బులే అలా ఏం వచ్చి పెట్టలేదు ఏదో మాదిరిగా బాగుంది మనం ముందు మీద ఒకసారిగా ఉన్నావు ఇప్పుడే చుట్టూ మీద బాగుంది అని గోరెంట్ల ప్రయాణం అయ్యాను ఓ చుట్ట వేయండి అర్జెంటుగా అది తీయరే బట్టలది చుట్టాకి పెట్టేయండి చుట్టొద్దులే చుట్ట కాల్చడానికి ఇక్కడ ఉంది తానే చేయి మరి ఇంట్లో పోయేవి ఇంకో ఇంకెందుకు ముందే ఎక్కించేసావు ఇక్కడ గుడ్డ పోలే పోలే బాగా అవసరంగా ఉన్నాం మేము వాళ్ళు పోతాం అక్కడ బాబు దేనికి ఆగిపోలేదుకు పొయ్యి తీసుకోనండి పొయ్యి ఆల్రెడీ ఇంకో నీళ్ళు పెట్టాం గ్యాస్ మీద పెట్టాం ఎలా అయితే వచ్చారు అంటే ఇల్లు అంటే కొంచెం ఇష్టం కదండి వాళ్ళకి పెద్దవాళ్ళకి ఇల్లు అంటే ఇష్టం ఉంటుందంట కొంచెం ఇంటి మీద ప్రేమ అలాగే కొంచెం చుట్టాల బట్టి ఒకటి ఉంది దాని గురించి కొంచెం ప్రేమ అనమాట సరే అండి చాలా ఆనందంగా ఉన్నాం మేమైతేని అనుకున్నది జరిగింది ఇంటికి రావాలని సంక్రాంతి బాగా జరగాలనుకున్నాం ఓకే వీడియో బాగుంది అనుకున్నాను చూడండి మొత్తం బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా